ఒక టైలర్ ఒక చొక్కాను కుట్టడానికి కూర్చున్నాడు. కత్తెర తీసుకొని ఆ కొత్త గుడ్డని పద్ధతి ప్రకారం ముక్కలుగా కత్తిరించాడు. తర్వాత కత్తెరని కాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ గుడ్డ ముక్కల్ని సూదితో ఒక అందమైన చొక్కాగా కుట్టాడు. సూదిని తీసి తలపాగాలో పెట్టుకున్నాడు. ఇదంతా టైలర్ కొడుకు చూసి, నాన్న, కత్తెర అందమైనది, కొత్తది, దాన్ని కాళ్ళ దగ్గర పెట్టుకున్నావు, రూపాయి విలువ చేయని సూదిని తల మీద పెట్టుకున్నావు, ఎందుకలాగా? మంచి ప్రశ్న వేశావురా. కత్తెర చాలా పనిచేస్తుంది, అంతేకాదు ఆ బట్టను అవసరమైనట్లు కత్తిరిస్తుంది. సూది అలా కాదు, ముక్కలన్నిటినీ కలిపి కుట్టడానికి సహకరించి గుడ్డ విలువను పెంచుతుంది. కాబట్టి సూదే విలువైనది, నిజానికి అమూల్యమైనది. అందుకే సూదిని తల మీద పెట్టుకున్నాను. వస్తువు విలువ దాని ప్రయోజనాన్ని బట్టి ఉంటుంది, కానీ ధరను బట్టో రూపాన్ని బట్టో ఉండదు. ఈ లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు. కొందరు విభేదాలు, గొడవలు సృష్టిస్తారు, కత్తెరలాగా మనుషుల్ని విడదీస్తారు. మరికొందరు సూదిలాగా మనుషులను కలుపుతారు, శాంతి, సౌహార్ద భావాలు పెంపొందిస్తారు. గుడ్ లక్.